ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ రైతులు ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తారని రైతులను మోసగించిందన్నారు రైతులు. అనంతరం ధర్నా చౌక్ నుండి బోధ్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్కు రైతులు మెమరాండం అందించారు. అలాగే గుడిహత్నూర్ మండలంలోని 44వ జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నాను భగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్తో పాటు మండలంలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఇవాళ ఎక్కడ రుణమాఫీ చేసిండు రేవంత్ రెడ్డి? ఇవాళ నీ స్వార్థపూరిత రాజకీయాల కొరకు, నీ స్వార్థం కొరకు నువ్వు చేస్తున్నటువంటి మోసపూరిత వాగ్దానాన్ని ఇలా నిలబెట్టాలని నువ్వు ఇలా కావాలని చెప్పి ఇలా నువ్వేదో ఆగస్టు 15 నాడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు అని చెప్పి తూతూ మంత్రంతో ఇలా రైతులకు రుణాలు మాఫీ చేసినావు. ఎక్కడ చేసినావు? ఎక్కడ చూసినా గ్రామాలలో 30% రుణాలు మాఫీ అయినాయి, ఇంకా 70% రుణాలు ఉన్నాయి. ఇలా రైతే తలుచుకుంటే ఇలా నీ ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలా ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఇలా 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు ఒక్కటి కూడా గ్యారంటీ మీరు అమలు చేయలేదు. ఇలా మీరు రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఏదైతే రైతు ఇలా మీరు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఎలక్షన్ ప్రచారంలో ప్రతి ఒక్క రైతు అన్నాడు. ఒక ఎంప్లాయీ చూడలేదు, మీరు ఐటీ అని చెప్పలేదు. ఎవరికి ప్రతి ఒక్క రైతులకు మీరు వెంటనే బ్యాంకులలో కొండ్రి, మీరు ఏదైతే కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండో అవి తీసుకోండి, మళ్ళీ రుణం తీసుకొని 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. ఇవాళ ఇప్పటిదాకా కూడా రుణాలు మాఫీ చేయలే.